హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. ఇక్కడ వీడియో స్టార్టింగ్లోనే ఫిషెస్ చూపిస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ సండే అండి. సో సండే అంటే నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ఇక్కడ ఫిష్ తెచ్చుకున్నాము. ఇవాళ చాలా తక్కువగా తెచ్చుకుంటుంటాము ఫిష్, మ్యాక్సిమం చికెన్ ప్రిఫర్ చేస్తుంటాము. ఇక్కడ పిల్లలకైతే ఫిష్ చూపిస్తున్నాము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది. సో వాళ్ళు చూడండి భయపడుతున్నారు ఫిషెస్ పట్టుకోవడానికి. మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫిష్ క్లీన్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, బట్ ఆ తర్వాత మనం కూడా చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ వాళ్ళ అత్త కొబ్బరి తీస్తుంది, ఇంకా పిల్లలు అయితే నిలబడి చూస్తున్నారు ఎలా తీస్తుంది ఏంటి అని. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత రౌండ్గా వేస్తున్నానో నేను. దోశ చాలా రౌండ్గా వేసాను కదా. సో ఇంకా ఇక్కడ నేనైతే దోశ వేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను వదిన ఇంకా కబుర్లు చెప్పుకుంటూ దోశ తింటున్నాము. వదిన అడుగుతుంది దోశ చాలా టేస్టీగా ఉంది, ఎలా చేసావు అని. కాదులేండి, దోశ కొద్దిగా కలర్ చేంజ్ ఉంది కదా, ఎలా ఎందుకు ఇలా కలర్ ఉంది అని అడుగుతుంటే చెప్తున్నాను. జొన్న దోశ అండి, ఇంకా జొన్నలు వేసాను కాబట్టి దోశ కొద్దిగా కలర్ చేంజ్ అయింది. మనం మామూలుగా రైస్తో వేసుకుంటే దోశ కొద్దిగా వైట్ కలర్లో ఉంటుంది కదా, సో అందుకు కలర్ చేంజ్ ఉంది ఎందుకు అని అడిగితే చెప్తున్నాను, జొన్న దోశ అందుకే కలర్ చేంజ్ అయింది అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు. వీళ్ళిద్దరు ఇక్కడ రెడీ చేస్తున్నారు పిల్లల్ని. పాప చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఫోన్ చూస్తుంది ఇక్కడ. ఇంకా మన కూడా వెయిట్ చేస్తున్నాడు వెళ్ళి ఫోన్ చూడాలని చెప్పేసి. అదిగో చూడండి, కావాలంట వాడికి ఫోను. వాడికి ఫోన్ చూడడం అంటే చాలా ఇష్టము. ఇంకా రెడీ అయిపోయేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ డాగ్ని చూడండి ఏం చేస్తున్నారో, దానికి స్నానం చేపిస్తున్నారంట. చూడండి మనం ఎంత బాగా రుద్ది స్నానం చేపిస్తున్నాడో, కాళ్ళు కూడా రుద్దుతున్నాడు. ఇంకా డాగ్కి స్నానం చేపించేసి లోషన్ పూసారంట. ఇంకా అలా డాగ్తో ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు పిల్లలు. ఇంకా ఆ తర్వాత డాగ్ని ఆడిపిస్తున్నారు చూడండి ఇక్కడ. ఇద్దరు ఒకటే పని చేయాలి. పాప ఏది చేస్తే బాబు అదే చేయాలి, బాబు ఏది చేస్తే పాప కూడా అదే చేయాలి. ఇద్దరు ఒకే పని చేయాలంటారు. ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ కుకింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఫిషెస్ అయితే క్లీన్ చేసి పెట్టేశారు మా హస్బెండ్. వీటిని ఫ్రై చేయాలి, కొన్ని ఫ్రై చేయాలి, కొన్ని కర్రీ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రై కోసం అయితే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై కోసం కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా కొంచెం వేసాను. ఆ తర్వాత ఫిష్ మసాలా కూడా వేసాను. కొద్దిగా 1 స్పూన్ మనం శనగపిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్. ఇక్కడ అల్లం పేస్ట్ వేయడం అయితే చూపించలేదు మీకు, అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి, మర్చిపోయాను చూపించడము. ఆ తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ బ్యాటర్లో మనము ఫిషెస్ అయితే వేసుకొని కొద్దిసేపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే ఫ్రై చేసేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ టొమాటో రసం, మేము నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అయితే పిల్లలకి కంపల్సరీగా టొమాటో రసం అయితే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు తినలేరు కదా, అందుకోసం ఇక్కడ వాళ్ళకైతే టొమాటో రసం ప్రిపేర్ చేశాను. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా కుకింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తాను ఇవాళ మెనూ ఏముందో లంచ్లోకి. సో ఫిష్ కాబట్టి వైట్ రైస్ అయితే చేసాము. ఆ తర్వాత ఇంకా ఫిష్ కర్రీ, అలాగే పిల్లల కోసం టొమాటో రసం, ఫిష్ ఫ్రై. ఇంకా అందరం అయితే ఇక్కడ లంచ్ చేస్తున్నాము. ఫిష్ కర్రీ అయితే ఆ రోజు చాలా బాగా వచ్చిందండి, అత్త చేశారు ఫిష్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది, అందరూ చాలా బాగుంది అన్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ మనుకి అయితే ఫిష్ తినిపిస్తున్నాడు. ఇంకా మేమందరం అయితే లంచ్ చేసేసాము. పిల్లలు అయితే లేచారు, పాప ఇప్పుడే లేచింది. లేచి ఇంకా కొద్దిసేపు అయితే ఆడుకుంటుంది నాతోటి. ఆ తర్వాత అయితే లంచ్ తినిపించాలి పిల్లలకి. మను అయితే ఫిష్ తిన్నాడు, పాప అయితే తినలేదు. మేడం అయితే ఇప్పుడే లేచారు. మను ఫిష్ తినేసి వచ్చి ఇక్కడ బాల్తో అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా ఇద్దరి లవ్ చూడండి. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇద్దరు రెడీ అయ్యేసి ఇక్కడ కొద్దిసేపు అయితే మేము ఆడుకుంటున్నాము, నేను పాప ఇద్దరము. మాటలు అయితే అన్నీ వస్తున్నాయి, అన్నీ చాలా బాగా మాట్లాడుతున్నారు, క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇంకా ఇదైతే కంపల్సరీ ఉండాలి కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్. టీవీలో వాళ్ళిద్దరు, బయట వీళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తున్నారు. నాటు నాటు సాంగ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా మీకు, లాస్ట్ వ్లాగ్లో కూడా చూసుంటారు. వాళ్ళేమో డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే కూర్చొని చూస్తూ ఉన్నాము, తనేమో తన ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేస్తున్నాను, ఫిష్ కర్రీనే సేమ్. ఇంకా నేనైతే తినేసాను. ఆ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి పాప వాళ్ళ డాడీకి ఎంత బాగా చెప్తుందో మాటలు. చేతులు ఊపుకుంటూ భలే మాట్లాడుతుంది పాప, క్యూట్గా. చూడండి ఎలా చెప్తుందో. ఇంకా వాళ్ళిద్దరైతే వాళ్ళ డాడీకి బాగా కబుర్లు చెప్తున్నారు. పడుకునేటప్పుడు కంపల్సరీ ఇది ఉండాల్సిందేనండి ఈ ఆటలు. 1 అవర్ ఆటలు అయితే ఆడతారు బాగా. ఆడి ఆడి అలసిపోయి కానీ పడుకోరు. ఇంకా వీళ్ళ లవ్ చూడండి, ఇక్కడ ఇద్దరు ఎలా పప్పీలు పెట్టుకుంటున్నారు. సో అంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.